పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పోలీసు స్టేషన్లోనే నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్ళి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటనలు. చిత్రం ఏమిటంటే కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సాక్ష్యాధారాలు లేకోకుండా డెడ్ బాడీని బూడిద చేశారనేటువంటి ఆరోపణ. ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అయితే మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు కొన్ని వాస్తవాలు వింటుంటే హౌ ఫట్ ఈస్ ట్రూ అనేది పోలీస్ వారు చెప్పాలి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాగరాజు అనే వ్యక్తిని ఇవాళ నేరారోపణలో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్. దాన్ని ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. బహుశా ఆయనకి సహాయం చేయడం కోసం చేశారో లేకపోతే ఆతృతతో చేశారో ఒక లోపభూయిష్టమైన లాలో నిలవలేనటువంటి ఒక ఎఫ్ఐఆర్ని 170/26 పేరుతో రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రోజు పుంఖాలుగా టీవీలో వస్తున్నాయి. అసలు సాయికృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణవంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయికృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమన్నా ఉన్నదా? లేక ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు, వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే కోర్టు తరపున వెళ్ళి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ 24 అవర్స్లో. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఏమన్నా పోనీ అరెస్ట్ మేమేమైనా ఉందా? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? మెడికల్ పరీక్షలు ఏమైనా చేయించారా? కోర్టు ముందు హాజరుపరిచారా? ఏం లేదు. తీసుకొచ్చారు, 23వ తారీఖున చచ్చిపోయాడు, 24వ తారీఖున క్రిమేట్ చేశారు. ఇది అందుతున్నటువంటి సమాచారం. అంటే ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి
చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే అక్రమ నిర్బంధం, హింస చేసి చంపారు అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయికృష్ణని ఈ కేసులో కాకపోతే వేరే ఉన్న కేసుల్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు. ఇంకేదైనా నేరారోపణ ఉందా? దీని వెనుక ఏమైనా గూడు పుటాని ఉందా? టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కమిషనర్ నోరు మాట విప్పడు. కమిషనర్ నోరు విప్పుకోకుండా తను ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే రోజుకు ఒక రకంగా టీవీల్లో వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సమాచారం మేరకు దీనికి బాధ్యత వహించవలసిన మొట్టమొదటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఆయనే దీనికి బాధ్యత వహించాలి. నాగరాజు అనే తర్వాత కథ. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. అనేక చోటకు మార్చారు ఇతన్ని. డెడ్ బాడీ అయిపోయిన తర్వాత దాన్ని కాల్చే క్రమంలో అనేకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. అక్రమ నిర్బంధం చేశారు, హింసించారు, చంపారు. ఇలాంటి కేసులో ఏదో నాగరాజు మీద నెట్టేసేసి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. నేను చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, నాగరాజు మీద మాకేం కోపం లేదు, లేదా కమిషనర్ మాకేం కోపం లేదు. మేము బాధపడుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చంపి సిస్టమ్ అంతా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరగచ్చే, ఎవరైనా చంపేయచ్చే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయికృష్ణ చచ్చిపోయాడా ఉండాడా? ఇంతవరకు ఎవడు చెప్పడు, మేము చెప్పడం తప్ప, లేకపోతే బయట వెళ్ళేవాళ్ళు చెప్పడం తప్ప. ఉంటే ఎక్కడున్నాడు? చంపేస్తే ఎప్పుడు చంపారు? ఎలా చంపారు? చంపేసిన తర్వాత ఏం చేశారు? మేము చెబుతున్నాం బూడిద చేశారని. అవునో కాదో చెప్పరే పోలీసులు? ఎప్పుడు జరిగింది ఇది? పోయిన నెల 23వ తారీఖు జరిగితే ఇవాళ నెల రోజులు అవుతుంటే సుమారుగా ఇంతవరకు పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ నోరు విప్పకోకుండా ఉంటున్నారు అంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, దీని వెనుక పెద్ద కథ ఉంది అనేటువంటి భావన ఇవాళ కనిపిస్తూ ఉంది. వాళ్ళు అల్లో లక్షణాన్ని తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళని ఏదో పిలిచారు, ఓదార్చారు, ఏదో చేస్తామని చెప్పారు. అది వేరే కథ. ముత్తూరు తల్లి ఫిర్యాదు చేసింది. ఎప్పుడు ఫిర్యాదు చేసింది? 19వ తారీఖున ఫిర్యాదు చేసింది. పిలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇది అన్యాయం, అక్రమం, బాడీ కూడా లేకుండా చేశారు అన్న తర్వాత 19వ తారీఖున పిలిపించుకుని కంప్లైంట్ తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి ఇవాళ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా, ఈ నేరం చేసింది ఎవరు? పోలీసులు. కానిస్టేబుల్ చేశాడా? సిఐ చేశాడా? కమిషనర్ చేశాడా? టాస్క్ ఫోర్స్ చేసిందా? లేకపోతే డీజీపీ చేశాడా? ఎవరు చేసినా కూడా పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ కానీ లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ నిండు ప్రాణం పోలీస్ స్టేషన్లో బలైపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం దేశంలోనే కాకూడదనేటువంటి ఒక మంచి దృక్పథంతో మేము డిమాండ్ చేస్తుంటే రాజకీయం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నిజంగా మీరు పోలీసులు చాలా చిత్తశుద్ధిగా చేస్తున్నారు అనుకున్నాం కాసేపు. ఎందుకు అరెస్ట్ చేయలేదండి సిఐ నాగరాజన్ టిల్నవ్? 19వ తారీఖున మీరు రిజిస్టర్ చేశారు. ఎక్కడ లేడా? అందుబాటులో లేడా? ఆ ఫారెన్ వెళ్ళిపోయాడా? మీ పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతున్నాడుగా, మీకు తెలుసుగా ఎక్కడున్నా. ఆయన అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేసి విచారిస్తే టోటల్ వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అయితే భయం. ఇంకో ఫార్స్, అసలు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మనుషులు చంపితే అప్పుడే
అంటే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు. మీరే నాటకం ఆడుతున్నారు. పోలీసులే నాటకం ఆడేటటువంటి పరిస్థితికి వచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది ప్రమాదం, ఇది సమాజానికి ప్రమాదకరమైనటువంటి సంఘటన. తక్షణమే మీరు అతను అరెస్ట్ చేయాలి, విచారించాలి. అది కాదండి, అరెస్ట్ చేసి ఎన్నిసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని, నేరస్తుల్ని. రాజకీయ నాయకులు కూడా తీసుకుంటారు, నేరస్తులనే కాదు, పోలీస్ కస్టడీ అని తీసుకుంటారు. ఎందుకు అరెస్ట్? ఇది మే కేసు కట్టారు 21వ తారీఖునే, అనుమానాస్పద మృతి అని కట్టారు. ఆ తరువాత వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ నాన్నెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు మర్డర్గా మార్చరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు? వీఆర్ డిమాండింగ్ ఇమీడియట్లీ దాన్ని మర్డర్ కేసుగా మార్చి విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి. అలా కాకపోతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఎఫ్ఐఆర్ని మీరు అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసిన 21వ తారీఖున జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అందువలనే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు దీనిలో జరపాలనేది మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను మనవి చేస్తున్నా, ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చివరికి ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు. ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. గారిని బయట పెట్టలే. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకున్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా వీళ్ళు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి, సాక్షులకి రక్షణ కల్పించాలి, సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి, అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి కాలేదు? ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయికృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు
స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరగచ్చే, ఎవరైనా చంపేయచ్చే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయికృష్ణ చచ్చిపోయాడా ఉండాడా? ఇంతవరకు ఎవడు చెప్పడు, మేము చెప్పడం తప్ప, లేకపోతే బయట వెళ్ళేవాళ్ళు చెప్పడం తప్ప. ఉంటే ఎక్కడున్నాడు? చంపేస్తే ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, చంపేసిన తర్వాత ఏం చేశారు? మేము చెబుతున్నాం బూడికి చేశారని. అవునో కాదో చెప్పరే పోలీసులు. ఎప్పుడు జరిగింది ఇది? పోయిన నెల 23వ తారీఖు జరిగితే ఇవాళ నెల రోజులు అవుతుంటే సుమారుగా ఇంతవరకు పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ నోరు విప్పకోకుండా ఉంటున్నారు అంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, దీని వెనుక పెద్ద కథ ఉంది అనేటువంటి భావన ఇవాళ కనిపిస్తూ ఉంది. వాళ్ళు అల్లో లక్షణాన్ని తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళని ఏదో పిలిచారు, ఓదార్చారు, ఏదో చేస్తామని చెప్పారు. అది వేరే కథ. ముత్తూరు తల్లి ఫిర్యాదు చేసింది. ఎప్పుడు ఫిర్యాదు చేసింది? 19వ తారీఖున ఫిర్యాదు చేసింది. పిలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇది అన్యాయం, అక్రమం, బాడీ కూడా లేకుండా చేశారన్న తర్వాత 19వ తారీఖున పిలిపించుకుని కంప్లైంట్ తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి ఇవాళ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా, ఈ నేరం చేసింది ఎవరు? పోలీసులు. కానిస్టేబుల్ చేశాడా? సిఐ చేశాడా? కమిషనర్ చేశాడా? టాస్క్ ఫోర్స్ చేసిందా? లేకపోతే డీజీపీ చేశాడా? ఎవరు చేసినా కూడా పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ కానీ లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ కానీ ఎన్ఐఏ కానీ చెయ్యాలి అనేది మా డిమాండ్. దీన్ని తప్పేమని చెప్పమని అడుగుతున్నాం. మేమేమి రాజకీయం చేయాలని కాదు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని. ఒక నిండు ప్రాణం పోలీస్ స్టేషన్లో బలైపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం దేశంలోనే కాకూడదనేటువంటి ఒక మంచి దృక్పథంతో మేము డిమాండ్ చేస్తుంటే రాజకీయం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నిజంగా మీరు 19వ తారీఖున మీరు రిజిస్టర్ చేశారు, ఎక్కడ లేడా? అందుబాటులో లేడా? ఆ ఫారెన్ వెళ్ళిపోయాడు. అయితే భయం, ఆయన అరెస్ట్ చేస్తేనో విచారిస్తేనో పెద్ద పెద్ద వారి పేర్లన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారా లేదా? చెప్పండి నాకు సమాధానం. ఇంకో ఫార్స్, అసలు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, మనుషులు చంపితే చంపొచ్చు, కానీ గంజాయాలను పట్టుకున్నాడు. ఆడపిల్లల్ని దౌర్జన్యం చేస్తే వాళ్ళు పట్టుకున్నాడు, అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళేది. మనుషులు చంపినా సరే అని ఒక బ్యాచ్ బయలుదేరింది. అప్పుడే అంటే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు. మీరే నాటకం ఆడుతున్నారు, పోలీసులే నాటకం ఆడేటటువంటి పరిస్థితికి వచ్చారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది ప్రమాదం, ఇది సమాజానికి ప్రమాదకరమైనటువంటి సంఘటన. తక్షణమే మీరు అతను అరెస్ట్ చేయాలి, విచారించాలి. అది కాదండి, అరెస్ట్ చేసి ఎన్నిసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని, నేరస్తుల్ని. రాజకీయ నాయకులు కూడా తీసుకున్నారు, నేరస్తులే కాదు, పోలీస్ కస్టడీ అని తీసుకుంటారు. ఎందుకు అరెస్ట్ చేయరు? పోలీస్ కస్టడీలో ఎందుకు విచారించరు? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? మీరే విచారిస్తున్నారు కాబట్టి కూడా తీసుకుంటున్నారు, నేరస్తులే కాదు, పోలీస్ కస్టడీ అని తీసుకుంటారు. ఎందుకు అరెస్ట్ చేయరు? పోలీస్ కస్టడీలో ఎందుకు విచారించరు? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? మీరే విచారిస్తున్నారు కాబట్టి పోలీసు వారికి చట్టాలు వర్తించవనేటువంటి భావనతో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అంతేకాదు, సాయికృష్ణ కేసుతో పాటు క్రాంతి కుమార్ కేసు 21వ తారీఖున, మే 27వ తారీఖున చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మే 23వ తారీఖున సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణ ఉంది. ఏం చేశారు? కేసు కట్టారు 21వ తారీఖునే, అనుమానాస్పద మృతి అని కట్టారు. ఆ తరువాత వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ నాన్నెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు మర్డర్గా మార్చరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు? వీఆర్ డిమాండింగ్ ఇమీడియట్లీ దాన్ని మర్డర్ కేసుగా మార్చి విచారణ జరిపి
దోషుల్ని శిక్షించాలి. అలా కాకపోతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఎఫ్ఐఆర్ని మీరు అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసిన 21వ తారీఖున జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అందువలనే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు దీనిలో జరపాలనేది మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను మనవి చేస్తున్నా, ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చివరికి ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు. ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు? వారి పేర్లు ఏంటి? బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకున్నాయి. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా వీళ్ళు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి. సాక్షులకి రక్షణ కల్పించాలి. సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయి కృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయి కృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయి కృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే ఆ బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదండి, ఆయన ఇదే సందర్భంగా మొన్న ఏదో మర్డర్ కేసుగా మార్చి విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి. అలా కాకపోతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఎఫ్ఐఆర్ని మీరు అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసిన 21వ తారీఖున జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అందువలనే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు దీనిలో జరపాలనేది మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను మనవి చేస్తున్నా, ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
చివరికి ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు. ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు, వారి పేర్లేంటి బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా వీరు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి, సాక్షులకి రక్షణ కల్పించాలి, సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి, అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయికృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా, ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయికృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే ఆ బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదండి, ఆయన ఇదే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.